ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. గుజరాత్ జామ్నగర్లో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం ముఖేష్ అంబానీ 1000 కోట్లు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేవలం పెళ్లి వేడుకల కోసం సుమారు 5000 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రీ వెడ్డింగ్ ముగింపు ఉత్సవాల్లో హస్తాక్షర్ వేడుక తర్వాత అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ఇప్పటికీ తమ వివాహ తేదీని అధికారికంగా ప్రకటించారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, అతని ప్రియమైన రాధికల వివాహం 12 జూలై 2024న జరగనుంది. అయితే కొన్ని వార్తల ప్రకారం లండన్ లేదా అబుదాబిలో పెళ్లి వేడుకలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఇంతకు ముందే తెలిసింది. కానీ ఈ ఊహాగానాలకు విరుద్ధంగా అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ తమ వివాహానికి ఇంకొక ప్లాన్ వేశారట. అనంత్, రాధిక తమ సాంప్రదాయాన్ని గౌరవించి ముంబైలో పెళ్లి వెన్యూని ఎంచుకున్నారని వార్తలొస్తున్నాయి. నగరంలో విలాసవంతమైన వేడుకల్లో పెళ్లి ప్రమాణాలను పూర్తి చేసుకున్న అతని అన్నయ్య ఆకాష్ ఈశాల అడుగుజాడల్లో దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబైలో వివాహాన్ని నిర్వహించాలని అనంత్ నిర్ణయించుకున్నారని తెలిసింది. నగరంలో లోతుగా పాతుకుపోయిన అనుబంధానికి, గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా భావించాలి. వాస్తవానికి 2 వారాల క్రితం 12 జూలై 2024న వివాహ తేదీని నిర్ణయించారని వార్తలొచ్చినా కానీ వెన్యూ గురించి వివరాలు తెలియలేదు. ఇంతలోనే యునైటెడ్ కింగ్డమ్ లండన్లోని అంబానీ స్టోక్ పార్క్ ఎస్టేట్లో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించాలని అంతా అనుకున్నారు. ఇక యూకేలో అంబానీలకు చెందిన 300 ఎకరాల విస్తరణలో ఉన్న స్టోక్ పార్క్ ఎస్టేట్ విలువ 600 కోట్ల కంటే ఎక్కువ. ఇది లండన్లోని బకింగ్హామ్ షైర్ కౌంటీలో ఉంది. ఇందులో 13 టెన్నిస్ కోర్ట్లు, 4000 చదరపు అడుగుల జిమ్ స్థలం, అద్భుతమైన రెస్టారెంట్ ఉన్నాయి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.